అనుమానాస్పద స్థితిలో ఓ న్యాయ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మలక్పేట ఠాణా పరిధిలో జరిగింది. 20 ఏళ్ల దళిత న్యాయ విద్యార్థి అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కడ్తాల్ మండలం తక్రాజ్గూడ తండాకు చెందిన ఇస్లావత్ రమేష్ కు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె శ్రావ్య 4 ఏళ్లుగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని శృతి ప్రైవేట్ బాలికల హాస్టల్లో ఉంటుంది. మహాత్మా గాంధీ న్యాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతుంది. మలక్పేటలో సలీంనగర్ కాలనీలో ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 24న ఉదయం కార్యాలయానికి వెళ్ళింది. సాయంత్రం 5:30 సోదరుడు సాయి కిరణ్ కు ఫోన్ చేసి 20,000 పంపాలని చెప్పడంతో ఆన్లైన్ ద్వారా పంపాడు. రాత్రి 7:30 సాయి కిరణ్ పలుమార్లు సోదరుతో మాట్లాడేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించాడు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో వసతి గృహంలో ఉంటున్న సమీప బంధువైన శిరీషకు సమాచారం ఇచ్చాడు. శ్రావ్య వసతి గృహానికి రాకపోవడంతో స్నేహితులు స్థానికంగా తెలిసిన వారితో కలిసి ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం బయట చెప్పులు కనిపించడంతో తలుపు తట్టినా తెరుచుకోలేదు. కిటికీలో నుంచి చూస్తే ఫ్యాన్ కు ఉరేసుకొని ఉన్న శ్రావ్యను గుర్తించారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి కిందికి దింపి మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అత్యాచారం చేసి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పలు గిరిజన సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దిల్సుఖ్ నగర్ చాదర్ఘట్ రహదారిపై బైఠాయించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు నవీన్, విజయ్, మృతురాలి స్నేహితులు కార్తిక్, సోనీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. మృతురాలి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.